శౌర్యని రూమ్ కాల్ చేయమంటారు కదా! శౌర్య వచ్చేసి వాళ్ళ సార్‌ని రిక్వెస్ట్ చేసుకుంటా ఉంటాడు. సార్ నాకు వేరే దగ్గర జాబ్ చూసి ఎవరికైనా గానీ కొంచెం ఉండండి, ఆగండి. నేను వేరే దగ్గర జాబ్ చూసుకున్నాక ఇక్కడి నుంచి రూమ్ కాల్ చేసి వెళ్ళిపోతాను అనేసి అంటాడు. సార్ వచ్చేసి అంటాడు కదా! ఎవరు చేసుకున్న కర్మకి వాళ్ళే బాధ్యులు. ఆ అమ్మాయి పరువు తీయాలనుకున్నావు నువ్వసలు. ఇంత మర్యాదగా నిన్నింక వెళ్ళిపోమని చెప్తున్నాను నేను అనేసి అంటాడు సార్ అనేసి ఇక శౌర్య వచ్చేసి తన సామాను లగేజ్ అంతా సదురుకుంటూ తన గిఫ్ట్స్ అవన్నీ చూసుకొని బాధపడుతూ లగేజ్ అయితే తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. సార్ వచ్చేసి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ ఉంటాడు కదా! ప్రిన్సిపల్ సార్ గ్రౌండ్‌లోకి వచ్చేసి కొత్త కోచ్ సార్ వస్తాడు. కొత్త కోచ్ సార్‌ని వాళ్ళ స్టూడెంట్స్ అందరికీ పరిచయం చేస్తాడు. ఆ సార్ పేరు వచ్చేసి గిరిధర్ సార్ అనేసి కొత్త సారు వచ్చాడు. మీరందరూ ఈసారి బాగా ఆడి మన కాలేజ్ పరువు నిలబెట్టాలి అనేసి అంటాడు సార్ వచ్చేసి. వీళ్ళందరూ సరే ఓకే సార్ అనేసి అంటాడు. గిరిధర్ సార్ వచ్చేసి పదండి ఓకే మనం గ్రౌండ్‌లోకెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అనేసి అందరూ గ్రౌండ్‌లోకి వెళ్తా ఉంటారు. రామలక్ష్మి కూడా బాగా ఆడుతా ఉంటది. తను కూడా గేమ్ మీదే బాగా ఫోకస్ పెట్టేసి మంచిగా ఆడుతా అంటే సడెన్‌గా తనకు రామలక్ష్మి కమాన్ ఆడు ఆడు అనేసి గిరిధర్ సార్ అంటుంటే తనకి శౌర్య సార్ గుర్తుకొస్తాడనమాట. తన కళ్ళకి శౌర్య సార్ తనను పిలుస్తున్నట్టుగా అట్లా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా తనకు అనిపించేసి తను ఆగిపోతది. గిరిధర్ సార్ వచ్చేసి సడెన్‌గా ఏంటి రామలక్ష్మి అలా ఆగిపోయావు ఏంటి ఏంటి అనేసి అనేసరికి తను తేరుకుంటది. చూసేసరికి గిరిధర్ సార్ ఉంటాడు. ఏంటి రామలక్ష్మి ఆడడం లేదు అనేసి గిరిధర్ సార్ అంటాడు. ఇక రామలక్ష్మికొచ్చేసి తను మూడ్ ఆఫ్ అయిపోయి ఆ బ్యాట్ అక్కడ పడేసి వెళ్ళిపోతా ఉంటది. అక్కడే ఉన్న తన ఫ్రెండ్ చూసి తన ఫ్రెండ్ ఉంటుంది కదా! తను ఏంటే అలా బ్యాట్ అలా పడేసి వచ్చావేంటి అనేసి అంటది. రామలక్ష్మి అంటది కదా! ఇక నేను ఈ ఆటను ఆడనే, ఈ ఆటను ఆడుతుంటే కూడా నాకు తనే గుర్తుకొస్తున్నాడు. నేను ఈ ఆటను ఆడలేను అనేసి చెప్తదనమాట. అదేంటి రామ అలా అంటున్నావు అనేసి అది అంటది. లేదే నేను ఈ ఆటని ఇక నా జీవితంలో ఎప్పటికీ నేను ఈ ఆటను ఆడను అనేసి వెళ్ళిపోతా ఉంటది. తన ఫ్రెండ్ పిలుస్తున్నా కానీ వినకుండా వెళ్ళిపోతది. మరోవైపు ఇక్కడ ఇంటి దగ్గర వచ్చేసి జానకి హడావుడిగా తన పనులతో హడావుడిగా ఉంటుంది కదా! ఇంట్లో సరుకులు అయిపోయాయి ఎలా అనేసి అనుకుంటా ఉంటది. పట్టీ రాయాలి అనేసి అనుకుంటా ఉంటది. అప్పుడే ఆద్య వస్తది. ఆద్య వస్తా ఉంటే అమ్మ ఆద్య సరుకుల పట్టీ రాస్తురా అమ్మ అనేసి అంటదనమాట. నేను రాయలేను పెద్దమ్మ అనేసి అంటది ఆద్య. అదేంటమ్మా అలా అంటున్నావు అనేసి జానకి అంటది. పెద్దమ్మ అమ్మా నాన్నల వల్ల నేను తెలుగు నేర్చుకున్నాను మాట్లాడడం కానీ నాకు తెలుగు రాయడం రాదు పెద్దమ్మ అనేసి అంటదనమాట. జానకి వచ్చేసి అయ్యో మరి ఎలా ఎవరు రాస్తారు ఇంకెవరు రాస్తారు అనేసి అనుకుంటా ఉంటే ఆద్య అంటది కదా! ఆద్యకి గుర్తుకొస్తదనమాట. అక్కడ లెటర్ రైటింగ్ గుర్తుపట్టాలి కదా! ఎవరు రాసారు ఇదొక మంచి అవకాశం అనేసి అనుకుని చారు పేరు చెప్తది పెద్దమ్మ. చారు ఉంది కదా! చారుకు చెప్దాం అనేసి అంటది. చారు దగ్గరికి వెళ్దాం అనేసి అంటే జానకి కూడా నిజమే కదా అనేసి వాళ్ళిద్దరు కలిసి చారు దగ్గరికి వెళ్తా ఉంటారు. చారు వచ్చేసి మంచిగా హాయిగా బెడ్‌లో పడుకొని ఫోన్ చూసుకుంటా ఉంటదనమాట. వచ్చేసి చారు చారు అనేసి వాళ్ళ పెద్దమ్మ వస్తా ఉంటది. ఏంటి పెద్దమ్మ అని అంటే ఇలా సరుకులు పట్టి రాయాలమ్మా సరుకులు నిండుకున్నాయి అనేసి అంటది. అదేంటి పెద్దమ్మ నన్ను అడుగుతున్నావు చారు ఉంది కదా నీ పక్కనే అనేసి అదే చారు అంటున్నా. ఆద్య ఉంది కదా అనేసి అంటది చారు. ఆద్యకి తెలుగు రాయడం రాదటమ్మా అనేసి జానకి చెప్తది చారుతోటి. సరే అనేసి తను తీసుకొని రాయబోతా ఉంటది. ఇక కూర్చొని తనేమో కందిపప్పు, పెసరపప్పు అని లిస్ట్ చెప్తా ఉంటది. తిను రాయబోతా ఉంటుంటే సడెన్‌గా తన ఆద్య చేతిలో ఉన్న లెటర్ చూస్తదనమాట. లెటర్ చూసి షాక్ అయిపోతది. షాక్ అయ్యి అమ్మ ఈ ఆద్య నా రైటింగ్ చూసి తెలుసుకోవాలని ఇంత ప్లాన్ ఏసిందా? ఆహా! నువ్వు ఇలా చేస్తావా ఆగు అనేసి తను ఇక కొంచెం టెన్షన్ అయితదనమాట. వాళ్ళ పెద్దమ్మ వచ్చేసి ఏమైంది ఆద్య ఏమైంది చారు రాయి రాయి అనేసి అంటా ఉంటే అదేంటి పెద్దమ్మ ఈ కాలంలో కూడా పట్టేలు, చిట్టి ఇవి రాయడం ఇదంతా ఎందుకు? ఏం కావాలో చెప్పు నేను ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతాను అనేసి అంటది. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడితే ఎట్లొస్తాయమ్మా అనేసి అంటే, వస్తాయి పెద్దమ్మ మనం ఎక్కడున్నా కానీ వాళ్ళొచ్చి మనకు డెలివరీ చేస్తారు అనేసి అంటది. ఏమో అమ్మ అవన్నీ పట్నంలో అయితాయి గానీ ఇక్కడ అవన్నీ అయితాయా అంటే, ఎక్కడున్నా అయితాయి పెద్దమ్మ అనేసి అంటదనమాట. సరేలే ఎక్కడి నుంచో ఇవన్నీ సరుకులు తెప్పిస్తే మళ్ళీ ఆయనకు నచ్చదులే సర్లే అమ్మ ఇక నా బాధ ఏదో నేను పడతాను అనేసి జానకి వెళ్ళిపోతా ఉంటే ఆద్య కూడా తనతో పాటు వెళ్ళిపోతది. బయటకొచ్చేసాక వాళ్ళు ఆద్య అది జానకి అంటదనమాట. ఈ చారుకి ఏ పని చేత కాదు. చాలా బద్ధకస్తురాలు అనేసి అనుకుని ఇంకెవరు రాస్తారు. ఇంక సర్లే ఆద్య పాత పట్టీలోని సరుకులే తెమ్మంటాను అనేసి అంటదనమాట జానకి. అప్పుడే ఆద్యకి మళ్ళా అరే! పార్వతి పిన్ని ఉంది గదా! అనేసి ఐడియా వచ్చి ఆ పార్వతి పిన్నిని రాయమంటాను అనేసి అంటది.
ఈ జానకొచ్చేసి అయ్యో! ఈ మధ్యలో నాకెందుకు ఇంత మతిమరుపొస్తుంది. నేను స్టవ్ మీద అన్నం పెట్టొచ్చాను కానీ అన్నం మాడిపోతుంది అనేసి అంటే, సర్లే పెద్దమ్మ నేను పిన్ని దగ్గరికెళ్ళి పిన్నిని రాయమంటాను అనేసి చెప్తది. నువ్వెళ్ళి కిచెన్‌లో పని చూసుకో. నేను వెళ్ళి రాయమంటాను అనేసి తను ప్యాడు, పెన్ను, పేపర్ తీసుకొని వెళ్తదనమాట. వెళ్ళేసి ఓవైపు ఇది సీను వస్తాడు. సీను వెళ్తది. తన దగ్గరికి వెళ్తా ఉంటదనమాట. వెళ్ళేసి పిన్ని అని పిలుస్తది. తనేమో బయట బట్టలు ఆరేస్తా ఉంటది. పిన్ని అంటే ఏంటి ఆద్య అంటది. అంటే సరుకులు నిండుకున్నాయంట పెద్దమ్మ పట్టి రాయమన్నది అనేసి చెప్తది. చెప్తే అంతేనా సర్లేలే నేను రాస్తానులే అనేసి తీసుకొని తను రాయబోతా ఉంటది. తను రాస్తూ ఉంటే సడెన్‌గా చారుకి గూడా అయ్యో! మళ్ళొకవేళ పిన్నిని రాయమంటారేమో అనేసి తనకి డౌటొచ్చేసి తను ఫాస్ట్‌గా రూమ్‌లో నుంచి వాళ్ళ బెడ్‌రూమ్‌లో ఉంటుంది గదా! తను బయటికొస్తదనమాట. తను బయటకొచ్చి పెద్దమ్మని వాళ్ళ పిన్నికి సైగలు చేస్తా ఉంటది. రాయకు అనేసి సైగ చేస్తా ఉంటది. ఈలోపు సీను వచ్చేసి వీళ్ళ రూమ్‌లో చారు ఏమన్నా రైటింగ్ కనిపిస్తదేమోననేసి మొత్తం వెతుకుతా ఉంటాడు. కానీ ఎక్కడ చారు రాసేది ఏమి కనిపించదనమాట. అసలేంటి చారుకి ఏది రాసే అలవాటు లేదా? కనీసం డైరీ రాసే అలవాటు కూడా లేదా? ఈ ఫోన్‌లొచ్చాక మరీ లెటర్‌లు రాయడం గూడా తగ్గిపోయింది అనేసి అనుకుంటాడు. సర్లే అత్తయ్య వాళ్ళ రూమ్‌లో అదే పార్వతి వాళ్ళ రూమ్‌లో చూద్దాం అనేసి అనుకోని తను వెళ్తాడనమాట. ఈలోపేమో చారు వచ్చేసి పార్వతికి సైగ చేస్తా ఉంటది గదా! సైగ చేసి చెప్తా ఉంటాదనమాట. తన చేతిలో పేపర్ ఉంది దాన్ని చూడు అనేసి సైగ చేస్తా ఉంటది. పార్వతి చూసి అమ్మో! అని షాక్ అయిపోతదంట. షాక్ అయిపోయి ఆహా! తను గూడా మనసులో అనుకుంటది. అమ్మో! ఇది తెలుసుకోవడానికి ఇలా వచ్చిందా అనేసి టక్కున ఏం చేస్తది రైట్ హ్యాండ్‌లో పట్టుకున్న పెన్నుని లెఫ్ట్ హ్యాండ్‌కి చేంజ్ చేస్తది. చేంజ్ చేసి ఆది అంటది. అదేంటి పిన్ని అలా ఎడమ చేతిలో పట్టుకున్నారు అంటే, నాకు ఎడమ చేతి వాటమమ్మా అనేసి అంటది. ఇక ఆద్య ఏం చేసేదేం లేక ఇగ సర్లే అనేసి, సరే పిన్ని మీరు రాయండి. రాసి పెద్దమ్మకివ్వండి అనేసి చెప్పి, నాకు పనుంది నేను వెళ్తాను అనేసి వెళ్ళిపోతదనమాట. చారు వచ్చేసి పార్వతిని వాళ్ళ అత్తమ్మ దగ్గరికి తీసుకెళ్తదనమాట. అటు తీసుకెళ్తా ఉంటది. ఇటు ఆద్య లోపలికొస్తా ఉంటది. అటు వాళ్ళెళ్ళిపోతారు. ఇటు ఆద్య లోపలికొస్తా ఉంటే శ్రీను బయటకొస్తా ఉంటాడు. శ్రీను అడుగుతది, "శ్రీను బావ ఏమన్నా తెలిసిందా?" అంటే, "లేదు ఆద్య 2 రూమ్‌లలో వెతికాను ఏం కనిపించలేదు" అనేసి అంటది. అప్పుడు ఆద్య గూడా, "నేను కూడా చారుతోటి లెటర్ రాపిద్దాము, సరుకుల పట్టి రాపిచ్చి రైటింగ్ తెలుసుకుందాం అనేసి అనుకున్నాను. కానీ చారు తెలివిగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేద్దామనేసి అని తప్పించుకుంది. నేను పిన్నిని గూడా అడిగాను శ్రీను. కానీ పిన్ని వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ రాస్తాననన్నది. అంటే ఎలా వీళ్ళని తెలుసుకోవడం? వాళ్ళిద్దరూ అలా చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఏదో ఉంది. అందుకే వాళ్ళు అలా చేస్తున్నారనేసి శ్రీను, ఆద్య అనేసి అనుకుంటారు. ఇటొచ్చేసి వీళ్ళు ఇక్కడ వాళ్ళ పార్వతిను, చారు వచ్చేసి వాళ్ళ అత్తమ్మ అదే శ్రీను వాళ్ళ అమ్మ దగ్గరికి వాళ్ళ రూమ్‌లోకొస్తారనమాట. వచ్చేసి చెప్తా ఉంటారు జరిగిందంతా. ఈ పార్వతిను చారు వచ్చేసి మా రైటింగ్ తెలుసుకోవడం కోసము ఇలా ఆద్య ఇలా వచ్చింది. ఇలా మమ్మల్ని సరుకులు పట్టి రాయమన్నది. నన్ను రాయమంటే నేనొచ్చేసి ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెడతానని చెప్పేసి అన్నాను అని చారు చెప్తది. పార్వతి కూడా నన్ను గూడా రాయమన్నది. నేనేమో పెన్ను చెయ్యి మార్చాను అని చెప్తదనమాట. అయినా వాళ్ళు మనల్ని వెతుక్కునేదాకా, మనల్ని పట్టుకునేదాకా వాళ్ళు వదిలేలా లేరు. అసలు ఎందుకిలా ఆ లెటర్ అనవసరంగా రాశానని చారు అనుకుంటా ఉంటది. నీకప్పుడు లేదు గానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నావా? అసలేమైంది? ఎందుకు? అనేసి అంటా ఉంటే, అదే వదిన మేము లెటర్ రాసాం కదా! ఆ లెటర్ వాళ్ళ చేతికే దొరికింది అనేసి అంటే, అది షాక్ అయిపోతదనమాట. మీకు మాటలు లేకుండా మీకు లెటర్‌లు రాసుకున్నారా? అనేసి వాళ్ళని కోప్పడతది. నువ్వేదో ఒక ఐడియా చెప్తావనే గదా! నీ దగ్గరకొచ్చింది. మమ్మల్ని అంటావేంటి? నువ్వు లెటర్ చదివిన దానివి నువ్వు చింపేయకుండా నువ్వు తగలబెట్టకుండా చింపి పడేశావు అని చారు వాళ్ళ అత్తమ్మననేసి అంటది. అనేసి అనుకుంటారు ఇగ ఒకరినొకరు. ఇక చేసేదేం లేదు. జాగ్రత్తగా ఉండాలి. నువ్వు ఏ పని చేసేటప్పుడు ముందు నాకు చెప్పట్లేదు. ఆద్యని మంటల్లో తోసేటప్పుడు గూడా నువ్వు నాకేం చెప్పలేదు. మా అన్నయ్యకు కరెంట్ ఆఫ్ చేసింది నేనని తెలిసినా గానీ, మా అన్నయ్య నన్నేమనలేదు గానీ, శ్రీను గాడికి మాత్రం ఆద్య అనే మంటల్లో తోసేసింది చారు అని తెలిస్తే మాత్రం వాడు దీన్ని బ్రతకనివ్వడు. అసలే అదంటే వీడికి ప్రాణం అనేసి అంటాడనమాట. అనేసి అంటదది. పార్వతి వచ్చేసి
సరే వదిన ఇప్పుడు ఎలా మరి ఏం చేద్దాము టెన్షన్ అవుతుంది అనేసి అంటది. అంటే చేసేదేం లేదు. అందరం జాగ్రత్తగా ఉండడమే అనేసి అనేసి అంటది. పార్వతి వచ్చేసి ఇప్పుడు ఈ మాటలు ఎవరన్నా ఇన్నా, ఎవరికైనా తెలిసినా ఎలా ఉంటది వదిన అనేసి అనేలోపు వాళ్ళ అదే ప అది శ్రీను వాళ్ళ డ్యాడీ ఉంటాడు గదా! ఆయన వస్తాడనమాట. వచ్చి హ్మ్. నేను విన్నాను అనేసి అంటా ఉంటాడు. వీళ్ళందరూ షాక్ అయిపోతారు. ఏంటి నేను విన్నాను అంటున్నాడు ఏంటి అనేసి షాక్ అయిపోతా ఉంటారు. మెల్లమెల్లగా నడుచుకుంటూ రూమ్‌లోకొస్తా ఉంటాడు. వచ్చి ఇగ పార్వతి ఎవరికి వాళ్ళు మనసులో అనుకుంటా ఉంటారనమాట. అయిపోయింది ఈరోజు నా పనయిపోయింది ఇగ అని పార్వతి అనుకుంటది. అయ్యో! ఈయన విన్నాడేంటి అనేసి అది ఆమె అనుకుంటది. తను ఇగ దగ్గరకొచ్చేసి నేను విన్నాను అనేసి అంటాడు. అనేసి ఇగ అలానే స్పృహ తప్పిపోయి స్పృహ గాదు గానీ తను డ్రింక్ చేసి ఉంటాడనమాట. కొంచెం మనకు స్టార్టింగ్‌లోనే చూపెడతారు. కొంచెం తను డ్రింక్ చేస్తే ఇట్లా ఊగుతున్నట్టుగా. తను ఇగ బెడ్‌లో పడిపోతాడతను. ఇగ అప్పుడు వీళ్ళందరూ హమ్మయ్య! అని ఊపిరి పీల్చుకుంటారు. ఊపిరి పీల్చేసుకొని ఇగ ఇప్పటికైతే గండం గట్టెక్కింది గానీ, మనం మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా చారు నువ్వు జాగ్రత్తగా ఉండాలి అనేసి అంటది వాళ్ళ అత్తమ్మ. నేను జాగ్రత్తగానే ఉన్నాను గానీ, మీరు జాగ్రత్తగా ఉండండి అనేసి మళ్ళీ అది వాళ్ళ అత్తమ్మని ఒక మాట అంటది. ఆహ్, ఆహ్, ఇగ వాళ్ళు అలా ఒక మాట అట్లా అనేసుకుంటారు. అక్కడికి ఈరోజు సీరియల్ అయిపోయిందండి. ఇది ఈరోజు సీరియల్.